వెల్కమ్ టు బీ అలర్ట్. పేద యువతులను టార్గెట్ చేశారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల వల విసిరారు. ఏకంగా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఆ మాయగాళ్ల మాటలు విని అంతా నిజమనుకున్నారు ఆ యువతులు. ఫారిన్ జాబ్ అనేసరికి సంబరపడిపోయారు. బ్రోకర్ల మాటలు నమ్మి బయలుదేరారు. వాళ్లను తీసుకెళ్లింది ఉద్యోగాల కోసం కాదు, వ్యభిచారం కోసమని చివరకు తెలిసింది. ఓ మహిళ ఫిర్యాదుతో ముఠాను కటకటాల్లోకి పంపారు పోలీసులు. పేద యువతుల్ని వ్యభిచార రొంపులోకి దించుతున్న ముఠాను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. సతివేడు మండలం దాసుకుప్పం దగ్గర ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన రఫీ ట్రావెల్ ఏజెంట్, పాండ్యరాజన్ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న వ్యక్తి. వీరిద్దరూ మరికొందరితో ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలని స్కెచ్ వేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలని టార్గెట్ చేశారు. వారి ఇళ్లలో యువకులకు వలవేశారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, చక్కని ఉపాధి ఇస్తామని నమ్మించేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి చిన్నపిల్లలైతే పెంచుకుని మంచి భవిష్యత్తు అందిస్తామని, యువతులైతే పెళ్లి చేసుకుని చక్కని జీవితాన్ని ఇస్తామని వలవేసేవారు. వీరి మాటలు నమ్మి అనేక కుటుంబాలు తమ అమ్మాయిల్ని వీరికి అప్పగించాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఈ యువతుల్ని మలేషియా, దుబాయ్లకు అక్రమంగా రవాణా చేశారు. వారిని అక్కడ వ్యభిచార రొంపులోకి దించారు. వీరికి మలేషియాలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళలతో సంబంధాలున్నాయి. ఆమె సాయంతో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందింది. నిఘా పెట్టిన పోలీసులు గ్రామంలో తిరుగుతూ యువతలకు గాలం వేస్తున్న నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 150 మంది మహిళల్ని వ్యభిచార గృహాలకు తరలించారని పోలీసు అధికారులే చెబుతున్నారు. హోమ్ నడిపేటువంటి వాళ్ళు వీళ్ళని ప్రతిరోజు ఓన్లీ ప్రాస్టిట్యూషన్ అనే వృత్తి మాత్రం అక్కడ చేయిస్తారు. ఒక విక్టిమే ఇప్పుడు మనకు తిరిగి రావడం వల్ల మనకి గ్యాంగ్ విషయం తెలిసింది. సో ఇంకా అక్కడ ఆ హోమ్స్లో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ ద్వారా, ఈ మొత్తం గ్యాంగ్ ద్వారా ఇప్పటికీ సుమారు 150 మంది వరకు దేశాల్లో ఈ వృత్తిలో కొనసాగుతున్నట్టు, హోమ్స్లో మగ్గిపోతున్నట్టు తెలిసింది. ఈ ముఠాను తక్కువ అంచనా వేయవద్దని, ఇది చాలా పెద్ద వ్యవహారమని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ చెబుతోంది. వీరిని నమ్ముకుని వెళ్లిన యువతులు మలేషియాలో నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపింది.